ఎంతో కమిట్మెంట్గా పనిచేసిన ఆయన ఎంఎన్ ప్రసాద్ గారికే ఏమి న్యాయం జరగలేదు, ఇక మనలాంటి వాళ్ళకి ఏం జరుగుద్ది అని కూడా వాళ్ళు ప్రజలు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ నేను ఆయన రాజీనామా అనగానే ప్రసాద్ గారు రాజీనామా చేస్తున్నారు, ఎంతో ఆయన మనసులో ఎంత బాధో, ఆ పార్టీ పట్ల అంత పనిచేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి కనీసం కూడా గౌరవం లేదనే ఒక భావం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన రాజీనామాని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా వెంటనే నాకు చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులందరూ మన ప్రసాద్ గారిని మీరు మాట్లాడండి అని నాకు ఫోన్ చేయటం జరిగింది. నేను ఫోన్ చేసిన మాట వాస్తవం. ప్రసాద్ గారు